సో హేమ గారు, సో ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? బనానా స్టీమ్ ఫిష్ చూపిస్తున్నానండి. బనానా స్టీమ్ ఫిష్. అవునండి. ఓకే, బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అవునా? స్పెషల్, ఇది కూడా మన స్పెషల్ ఐటమ్. ఓ నైస్. అయితే ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూద్దాం. బోన్లెస్ బాషా ఫిష్, మిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ పేస్ట్, అరిటాకులు. సో ముందుగా ప్రాసెస్ ఏం చేయాలండి? ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్. దీన్ని ఫస్ట్ ఈ బనానా లీఫ్ లో ఇలా వేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత ఈ బోన్లెస్ ఫిష్ ని దీనిలో పెట్టి దీనిపైన మళ్ళీ ఇంకో కోటింగ్, మళ్ళీ పైనుంచి ఇంకో లేయర్ వేసుకోవాలి పైన. ఓ, దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే. రోల్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ స్టీమర్లో దీన్ని స్టీమ్ చేయాలి పెట్టుకుని. అంతే. ఒక 15 minutes స్టీమ్ అయితే ఐటమ్ రెడీ. ఓ వావ్. అవునండి, సీరియస్లీ. అంటే ఇన్ని రోజులు మనం ఫ్రైడ్ ఫిష్ తిన్నాం, ఫిష్ పులుసు తిన్నాం, నెల్లూరు చేపల పులుసు కూడా తిన్నాం, చాలా తిన్నాం కదా. సరే, స్టీమ్డ్ ఫిష్ అంట. సో ఏం లేదు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, వెల్లుల్లిపాయ, ఈ 4 ఐటమ్స్తో ఫిష్ స్టీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పెట్టేద్దామా స్టీమ్లో? పెట్టేద్దామండి. ఓకే అండి. ఇలా స్టీమర్లో పెట్టుకోండి. ఓకే. సో ఎంత? 15 minutes? 15 minutes అండి. 15 minutesలో స్టీమ్డ్ ఫిష్ రెడీ అయిపోద్దంట. ఉమ్మేద్దాం అంతే. అయిపోయిందండి? అయిపోయిందండి. 20 minutes అయిపోయింది. తీసి చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో. ఓకే. వావ్. ఇప్పుడు ఈ ఫిష్ అంతా నీట్గా స్టీమ్ అయిపోయి ఉంటుంది. స్టీమ్ అయిపోయిందండి మొత్తం. ఓకే. సో స్టీమ్డ్ ఫిష్ బాగుంటుంది, అది కూడా బనానా లీఫ్లో. ఇది టోటల్ కేరళ స్టైల్ అనొచ్చా? అవునండి, కేరళ స్టైల్ అనొచ్చు. కేరళ స్టైల్ ఇది. సో ఎలా ఉంటుందో తిని చెప్తా. సో నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఆ బనానా లీఫ్లో ఆ ఫిష్ ఎలా కుక్ అయి ఉంటుందో అని. ఆ పైనుంచి మీరు రాసిన చట్నీ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. చూద్దాం ఒకసారి. చూద్దామండి. బనానా స్టీమ్ ఫిష్. సో పైనుంచి మీరు ప్లేటింగ్లో నిమ్మకాయ, ఉల్లిపాయలు. ఓహో సూపరు. అంతేలేండి, నిమ్మకాయ ఉల్లిపాయలు ఏంది మనకి. దీనికి ఆ ఫిష్ ఫ్లేవర్కి బాగుండిద్ది అనమాట టేస్ట్. ఓకే. పుల్లగా స్పైసీగా. నైస్. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది అయిపోదండి? లేదండి, ఏం కాదు. జస్ట్ మీరు సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే సరిపోయింది. నిజంగా ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఇట్లా తన్నుకు వస్తుందండి. అవునండి. దీనిపై నిమ్మకాయ పిండుకుంటే నాకు తెలిసి అరుపులేమో ఇది. ఇంకా మీకు మిలిటరీ స్పైసీనెస్ దీనిలో కనిపించింది. జన్నతున్న ఉస్తాద్. సీరియస్లీ మస్ట్ ట్రై ఇది అయితే. నువ్వు ఎన్నిసార్లు ఫిష్ తిన్నావో అన్నిసార్లు ఒకసారి గుండె మీద చేసుకొని నీకు నువ్వే ఒకసారి ప్రశ్నించుకో, ఆయిల్ లేకుండా ఎన్నిసార్లు మీరు ఫిష్ తిన్నారు? నా జిందగీలో ఫస్ట్ టైం నేను స్టీమ్డ్ ఫిష్ తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ టూ గుడ్ ఉంది. అస్సలు ఆ లోపల ఫిష్ ఉడికి ఆ మెత్తదనం ఏదైతే ఉందో అల్టిమేట్ టెక్స్చర్ ఉంది. అది ఆ పైనుంచి ఈ పుదీనా ఇది అరుపులు అంటే అరుపులు. లిటరల్లీ దీన్ని టేస్ట్ చేయాలంటే పెట్టి కొట్టాలి. నిమ్మకాయ విండుకుంటే అరుపులు ఉంది సార్, లిటరల్లీ. ఏంటి ఎలా ఇది ఎలా కుదిరింది మీకు? ఇది మనం యాక్చువల్గా స్పెషల్, కేరళ స్పెషల్. మనం కూడా చేద్దామని చెప్పి మన ఓన్ రెసిపీస్తో మనం తయారు చేసాము. ఇలా పెడదాము ఒక స్పెషల్ ఐటమ్. అంటే ఇప్పుడు బేసికల్లీ అంత మీకు కారం ఏం లేదు, అంటే జస్ట్ మీకు ఆ స్పైసీనెస్ అంతే, జస్ట్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఫిష్కి ఆ కొత్తిమీర పేస్ట్కి సరిపోయింది. అంటే బేసికల్లీ ఇప్పుడు మనం కర్రీ వండుకొని తింటాం చూడు, అలా లేదు. సేమ్ దీన్ని ఇలా తీసుకొని పైనుంచి దీన్ని ఇలా అందుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై ఇది. పిల్లలు దీన్ని బాగా లైక్ చేస్తారు.